ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా ఒక చిన్న ఇంటర్వ్యూతో సామాన్య స్థాయి నుండి ఒక సెలబ్రిటీ హోదాకు వెళ్లడం చూసాం. కానీ ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం తన హీరో స్థాయి నుంచి ఏం చేయలేని స్థాయికి దిగజారిపోయాడంట. ఇంతకీ అలా దిగజారిపోయింది ఎవరో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు పచ్చి పుల్స్ విత్ ప్రవీణ్ షో. నేను వచ్చి చాలా సేపు అయింది. మా పని మనిషి ఎక్కడ పోయింది? బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. ప్రపంచంలో ఎవడిని పక్కన ఉన్నా నేను ఎవడు పట్టించుకోడు. ఏ టైగర్ అలాగంటారేటండి? ఆయన వచ్చేటప్పుడు లేట్ అయింది ఎందుకు? మా ఆయనకి నాకు పెద్ద గొడవండి బాబా. అనుమానిస్తున్నాడు ఈ మధ్యలో బాగానే. నిన్ను కూడా అనుమానిస్తాడా? అనుమానిస్తున్నాడండి. అవును, ఎవరితో అనుమానిస్తాడు? మీతో అనుమాని. నేను సావనన్న దత్తా కానీ మీ ఆయనకి చెప్పు. నేను నువ్వు లీవ్ అడిగిను, నేను ఇయ్యనన్నా. ఎందుకు రాలేదు? లీవ్ లేదని చెప్పేసి ఊర్లో చెప్దామని ఊరు వెళ్ళాను. ఓహో, లీవ్ లేదని ఊరికెళ్ళి చెప్పినావా? పోవాలనుకున్నా పోయి వచ్చినాను. ఇంతకనే ఎవరు వస్తారండి ఇవాళ మన ఛానల్ కి? కప్లింగ్ స్టార్ కార్తిక్ గారు వస్తున్నారే. కప్లింగ్ స్టార్ కార్తిక్ గారే. అబ్బబ్బా, ఆయన డైలాగులు, ఆయన కలరు, అబ్బబ్బా ఆయన ముక్కు, ఆయన మూతి ఎంత బాగుంటుందా అమ్మా. కార్తిక్ గారు వస్తారు, జాగ్రత్తగా ఉండు. అయ్యో 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 అయ్యయ్యో, మీరంటే నాకు ఎంత ఇష్టం అండి బాబు. ఈ డ్రెస్ లో ఇంకా బాగున్నారండి బాబు. నా కోసం వచ్చిన అభిమానులందరికీ నా నమస్కారం. వినపడుతుందా? మాట్లాడాడా? మాట్లాడండి సార్ ఒక్కసారి. నా కోసం వచ్చిన అభిమానులందరికీ నా నమస్కారం. మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. సార్ మీరు నోట్లో ఏదో పెట్టుకున్నారు కదా, అది తీసేసి మాట్లాడండి సార్. నేను మాట్లాడేది ఇతనే. సినిమాలో ఏంది అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు? సార్ అంత పెద్ద మాట అంటారు సార్? నేనేమన్నా మిమ్మల్ని? డబ్బింగ్. ఓ డబ్బింగ్. మీకు డబ్బింగ్ చెప్పేది సార్? ఇదే కూర్చోబెట్టే హీరో గారిని. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తానే ఉన్నానండి బాబు. ఎన్ని సినిమాలు చూసానో మీ సినిమాలు. ఇది నాకే అమ్మమ్మలా ఉంది. నా సినిమా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మీ సినిమా మన రీసెంట్ గా రిలీజ్ అయింది, దమ్ముంటే ఆపు. దాని రెస్పాన్స్ ఎలా ఉంది? సెంటర్ లో ఆపేశారు. వాళ్ళకి దమ్ముంది సార్. మొగోడైతే తగలబెట్టు అని ఇంకో సినిమా తీశారు, అద్భుతమైన సినిమా. దాని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అది థియేటర్ లో రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద టైటిల్ పడంగానే మొగోడైతే తగలబెట్టాలని జనాలు తగలబెట్టారు. దీనిలో పాలేని గ్రీన్ టీ సార్. ఈడు నా ముఖం మీద కొట్టాడు. నేను ఇంత అభిమానిస్తుంటేనే అభిమానులు అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అడిగి నేను చూపిస్తాను. సుక్కలు చూపించకపోతే చూడండి. వీడు తిడతాండా పొగుడతాండా అనేది అర్థం కావట్లేదు. నిన్నేమైనా అంటే తిట్టడమేరా, పొగడ్డం ఎక్కడ ఉంటుంది? ఈయనని పట్టుకొని ఏం మాట్లాడు. ఇంకో క్వశ్చన్ సార్, ఇంత పెద్ద హీరో కదా, వచ్చేటప్పుడు ఆటోలో ఎందుకు వచ్చారు సార్ మీరు? సింపుల్ ఇది. బొంగేం కాదు, డబ్బులు లేవు దాడి దగ్గర. సార్ మా అబ్బాయి వీడియో కాల్లో ఉన్నాడు, మీతో మాట్లాడతాడంటే ఒకసారి మాట్లాడండి. బుగ్గలు ఎందుకు అంతలా ఉన్నాయి? అరే ముందుకు తిరిగి మాట్లాడరా. నువ్వు ఇట్లా మీరు ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అడుక్కు తినేటోడు ఇంకేం చేస్తాడు? ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అప్పటి నుంచి? చిన్న హట్ చేశారు. అది కాదు, నేను వచ్చింది ఎందుకు? నా సినిమా ప్రమోషన్ గురించి వచ్చిందండి. ఆ ఒక్క ప్రమోషన్ గురించి చెప్పని నేను వెళ్ళిపోతా. ఇంకా నా సినిమా పేరు తెలుసా నీకు? ఏ పేరు సార్? దిగితే దిక్కోవడు మీ సినిమా. అవును. మీ సినిమాలో ఎవరైనా హీరోయిన్స్ వచ్చిందా సార్? వచ్చింది. పిలు సార్. వర్షిణి రాయ్ గారు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు.
నమస్కారం. తెలుగు ఇంత బాగా మాట్లాడతారు, బొంబాయి నుంచి వచ్చిందని అంటారు? లేదండి, నా ప్రాపర్ గోదావరికని. గోదావరికేనా? కానీ బాంబే నుంచి వచ్చింటే వాల్యూ ఉంటదని చెప్పి గోదావరికని నుంచి బాంబే ఫ్లైట్ వేసుకొని మళ్ళీ బాంబే నుంచి హైదరాబాద్ ఫ్లైట్ వేసుకొని వచ్చాను నేను. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు? అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్ వెళ్ళి బాంబే నుంచి గోదావరికనికి వెళ్తాను. అంత దూరం వెళ్ళకండి, ఈ నుంచి ఎర్రగడ్డకి వేసుకోండి, డైరెక్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. నా సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 5 కోట్లు. ఇంకొక 5 లక్షలు ఎక్కువ పెడితే మంచి హీరోయిన్ వచ్చేది కదా సార్. మంచి హీరో కూడా వచ్చేటాడు. మీరు వర్షిని కదా? మీకెలా తెలుసండి? అదేటి మనం సుబ్బారావు ఇంట్లోని ఏటి చెప్పలతో వెళ్ళి వాళ్ళం కదా. నాకు గతం గుర్తు చేయకు నువ్వు. గతం ఏంటి? మన 2 వారాల క్రితమే కదా వెళ్ళొచ్చాము. నాకు డిస్టర్బెన్స్ లా ఉంది, తొందరగా ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే నేను వెళ్ళిపోతా. ఒక లైవ్ కాల్ పెట్టాను సార్ మీరు. ఓకేనా సార్? ఒక్కసారి మా కోసం మాట్లాడండి సార్. హలో మేడం, ఎక్కడి నుంచి మాట్లాడతారండి? కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నానండి. హీరో కప్లింగ్ స్టార్ కార్తిక్ గారు. ఏంటి కప్లింగ్ స్టారా? ఓకే. హలో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా గురించి తెలీదా? పెద్ద కటౌట్ 150 అడుగుల కటౌట్ పెట్టింది అది. తెలుసు, అది మీరే పెట్టించుకున్నారంట కదా. ఇది మన సినిమా రివ్యూ వచ్చిందా? రివ్యూ చదవండి ఒకసారి. చదవండి అమ్మా. వేపకాయల వెర్రి బ్యానర్ పై పిచ్చి కుక్క ప్రొడ్యూసర్ వెర్రి బాబుల వెంకట నిర్మించిన చిత్రం విసానాన్ని ఉండరా బాబా, నాకు అర్థమవుతలేదు. నేను ముందే చెప్పిన, అంత పెద్ద డైలాగ్ ఇస్తే చెప్పదంటే రాజిస్తే చెప్తుంది అన్నావు. ఏమైంది? నేను నవ్వుతా. నా రివ్యూ నీకు వస్తా. రివ్యూ ఇది నువ్వే చదువుకో. వేపకాయంత వెళ్లి బ్యానర్ పైన పిచ్చి కుక్క ప్రొడక్షన్ లో ప్రొడ్యూసర్ వెల్లిబాగుల వెంకట్రావు నిర్మించిన చిత్రం దిగుతే దిక్కవరు. హీరో గురించి చెప్పాలంటే శుద్ధ వేస్ట్. నేను బంగారులో చెప్పాను, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎట్టి ఇంటర్వ్యూ అది రీళ్లు కూడా మనకు బొక్క. అరే ఇట్రారా ఉదయిస్తారేందా? నిన్ను చేస్తేనే నువ్వు హీరో అయ్యావురా. ఓడి ఒక్క సెల్ఫీ ఇవ్వడానికి నా ముఖం మీద కొడతావా? నా ముఖం మీద కొడతావా? నువ్వు హీరో పెట్టరా బోడిగాడు. నడు చూసారు కదండి, పచ్చి పులుసుతో ప్రవీణ్ షో. నెక్స్ట్ మన సిరి గారితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, టాటా. మంచి ఒక లైన్ ఎన్నుకున్నారు. అండ్ మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఈ రోజు నాకు చాలా నచ్చారు కార్తిక్. ద వే యూ చేంజ్డ్ యువర్ మోడ్యులేషన్ అండ్ మాట్లాడే విధానం. గుడ్, వెరీ గుడ్. విష్ణు భగవాన్ సార్. కార్తిక్ బాగుంది మీ మాడ్యులేషన్, మంచి ఐడియా. మా ఇంటర్వ్యూకి పిలిచి తన దీన్ని పంపించడం అందరూ చాలా బాగా చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది.